కార్మికులకు తోడుగా జనసేన. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కనీసం 100 రోజులు కూడా అవ్వకుండానే అధికారం ఇచ్చిన ప్రజల జీవితాలను రోడ్డున పడేయటం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థ నిర్ణయాలకు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇసుక దొరక్క 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోవటం బహుశా మొదటిసారి. నూతన ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పి అది తీసుకురాక ముందే ఇసుక సరఫరా నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణాలు జరగకుండా చేసి అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. చేసేందుకు ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించడానికి సంపాదన లేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో 36 మంది కార్మికులను వైసీపీ ప్రభుత్వం బలి తీసుకుంది. వారి ఆత్మహత్యల వార్తలతో చలించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇసుక సమస్యను పరిష్కరించి చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించని నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కానీ దున్నపోతు మీద వానపడిన చందంగా జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. దీంతో నవంబర్ 3, 2019న విశాఖలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి వారి కష్టాలను, కన్నీళ్లను ప్రభుత్వానికి అర్థమయ్యేలా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మీరు ఇన్ని అవకతవకలు చేస్తా ఉంటే మేము కూర్చొని ఉండలేం, రోడ్ల మీదకి వచ్చి తీరుతాం. ఈ రోజు ఇన్ని లక్షల మంది బయట ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రేపు పొద్దున మేము 3వ తారీఖున వైజాగ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మేము బయటకు వస్తున్నాం. దీంతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వం ఇసుక వారోత్సవాల పేరిట మరో నాటకం మొదలుపెట్టారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసి సామాన్యులకు అందకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు 10 లక్షల మందితో కలిసి విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహించి ప్రభుత్వాన్ని కదిలించారు జనసేనాని. జాతీయ స్థాయిలో వైసీపీ విధానాలను ఎండగట్టి ఇసుక సమస్యపై మొద్దు నిద్రపోతున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంతమేరకు కదిలించగలిగారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నాం, మీకు 2 వారాలు గడిపిస్తున్నాం. వరదలు వచ్చినాయి, ఇసుక రాలేదు అని అనవసరం. మీ జేబులో డబ్బులు ఇవ్వక్కర్లా. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా 1200 కోట్ల రూపాయలు వాళ్ళ ఖజానాలో ఉంది, వాళ్ళు జమ చేస్తున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణ కార్మికుడికి మీరు 50,000 ఇవ్వండి. మీరు చేసిన తప్పుకి 50,000 ఇచ్చి తీరాలి. మీరు కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రుల జీవితాల్లోకి కూడా ప్రభుత్వం చొరబడి వారి జీవితాలను రోడ్డున పడేసేలా తప్పుడు జీవో 217ను తీసుకొచ్చింది. ఇప్పటికే మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేందుకు జెట్టీల నిర్మాణం కానీ, ఇన్సూరెన్స్ సదుపాయం కానీ, మత్స్యకార గ్రామాలకు కనీస విద్య, వైద్య సదుపాయాలు కల్పించకుండా వారి జీవితాలను వెనకబాటుకు గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 217ను రద్దు చేయాల్సిందే అని మత్స్యకారుల తరపున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో లక్షలాది మత్స్యకారులతో కలిసి మత్స్యకార అభ్యున్నతి సభను నిర్వహించింది జనసేన. ఈ సభలో పాల్గొన్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో గంగమ్మ తల్లి పూజ నిర్వహించి పోరాట యాత్ర మొదలుపెట్టిన విషయాన్ని తెలియజేసి గంగపుత్రులపై ప్రేమను తెలిపారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో 217ని చింపేసి ఇలాంటి జీవోలు అమలు కానివ్వం అని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఏ స్టేట్ లో కూడా జీవో 217 లేదు, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో. మత్స్యకారులకు సంబంధించి మేము వచ్చే ఎన్నికల కోసం ప్రత్యేకంగా మా మేనిఫెస్టోలు ప్రత్యేకించి మీకోసం ప్రోగ్రాం పెడతాం. నేను మీకోసం ఉన్నాను, ఎక్కడికి పారిపో, నిలబడి ఉన్నాం ఈ రోజున.